ఎందుకురా నంది ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతాను రా భృంగి. గురువు గారి చేత ఇన్ని తిట్టు తిన్న తర్వాత నేనెందుకు బ్రతకను? నేను బ్రతకను. ఎలా చచ్చిపోతావురా? గురువు గారు చెప్పారుగా, విషం తిని చచ్చిపోతాను. విషం మన ఇంట్లోనే ఉందిరా. అమ్మగారు ఇంత విషం చేస్తుంటే చూశాను. ఉండు తెస్తా, రారా. ఒరే కైలాసం, చచ్చిపోతే మనం ఏమవుతారా తెలియదుట్రా. యమకింకర్లు వచ్చి స్వర్గానికి తీసుకుపోతారు. స్వర్గంలో ఎవరుంటారా? ఎవరుంటారా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉంటారా? వాళ్ళంతా వేసిండ్రా. అయితే చచ్చిపోరానండి. ఒరే, ఇదిగో విషం తెచ్చాను, తిని చచ్చిపో. ఒరే కైలాసం, నిన్నొకప్పుడు కొట్టాను రా. కానీ ఒకప్పుడు నిన్ను తిట్టాను రా. అవునరా, నన్ను క్షమించండి రా. లేకుంటే నేను స్వర్గానికి పోలేను రా. నిర్విచారంగా స్వర్గానికి పోతా పోతా భృంగి, మణి, భృంగి, మణిగాడంటే నాకెంతో ప్రేమ. వాడు అమాయకుడు, ఏమీ తెలియదు. వాడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అలాగే, నేను చూసుకుంటాను రా. నంది, కొంచెం ఆగరా. ప్రత్యేక ముసలాయన చచ్చిపోయినప్పుడు తులసి తీర్థం నోట్లో పోసారా? తులసి తీర్థం కాదా, బిల్లు తీర్థం. త్వరగా వెళ్ళి బిల్లుతో తీసుకురా, లేకపోతే ఇంత విషయం గొంతు దిగద్దు. వెళ్ళు వెళ్ళు, త్వరగా పట్టారా. ఇక నువ్వు చచ్చిపోరా. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను రోజు నంది. మళ్ళీ విడివిడిగా తావడం ఎందుకురా? అందరూ కలిసి ఒకేసారి చస్తే పెళ్ళిలే ఉంటుందట. ఒరేయ్, విషం కూడా తీయగానే ఉంది రోయ్. ఆ గణపతి మనకంటే ముందు వచ్చేటట్టున్నారు. నాకు కొంచెం పోయాను రా. నాకు మాత్రం పోయింది, వీళ్ళునే పోతుంటాడు. అప్పుడే చచ్చిపోయినట్టున్నారు. మణి మణి, ఆ వీటికి తీసుకురారా. యమకింకర్లు వస్తే మళ్ళీ మనం లేవక్కర్లేదు. అవును, వెళ్ళు. తట్టి తెచ్చాం కానీ విషం మహాకమ్మ అవుతురా. సత్యవాళ్ళంతా వీధిలోనే చస్తున్నారా? మనం కూడా వీధిలో చస్తావరా? ఎవరయ్యా సత్యనారాయణ 10 వరాలకు ఎంత కట్టింది? అయ్య బాబు, ఎంత మాట ఎంత మాట. మేము ఎంత చెప్పినా వినకుండా చచ్చినావే కావాలని 10 వరహాలు మా మొహాన వేసిపోయాను. ఇదిగో నీ సొమ్ము.
వచ్చేస్తున్నారా యమకింకరులు? ఏమయ్యా, పరమానంద శిష్యులంటే మీరేనా? అవునండి. 1 2 3 4 5 6 7 మేము 7 పరమానందయ్య గారి శిష్యులమేనండి. మేమే ఇంతింత. అయితే రండి. చచ్చిపోయావురా, చచ్చిపోయావురా. బాధపడకుండా తేలిగ్గా చచ్చిపోయావరా? బేకదాకా విషం తింటే చచ్చిపోవట్రా. ఒరే నడవండిరా, యమకింకర్లు మరీ దూరం అయిపోతున్నారు. ఏమండి? కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లు పంచర్ పడింది. ఓహో, 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది. దరిద్రం వదిలిపోయేది. చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టా. ఉమ్, ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే